ఈనాటి ఈ 3K రన్కు ముఖ్య అతిథిగా చేసినటువంటి మరి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారు, మల్కాజ్గిరి ఎంపీ అయినటువంటి ఈటల రాజేంద్ర గారు, చేవెళ్ళ ఎంపీ శ్రీ విశ్వేశ్వరరెడ్డి గారు, మా ఎమ్మెల్సీలు మల్క కుమరయ్య గారు, అంజిరెడ్డి గారు, హరీష్ రావు గారు ఎమ్మెల్యే, అదేవిధంగా ఇతర పెద్దలు రత్నం గారు, గోల బాలరాజు గారు, శ్రీవర్ధన్ గారు, ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి గణేష్ కుండే గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు, పత్రికా విలేకరులకు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి వేలాది మంది యువతకు ఈరోజు ఈ 3K రన్ నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదిన సందర్భంగా 15 రోజులు సేవా కార్యక్రమాలు మనం చేస్తూ అందులో నషా ముక్త్ భారత్ అనేటటువంటి ఒక థీమ్తో యువతతోని ఈ యొక్క రన్ను ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. మిత్రులారా, భారతదేశానికి వెన్నుముక మన యువత. ఈ యువత నిర్వీర్యమైతే దేశం నిర్వీర్యమవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భారతదేశము ప్రపంచంలోనే ఒక యంగెస్ట్ కంట్రీ, అంటే మనకి దగ్గర ఉన్నటువంటి ఒక 18 to 45 years లోపల ఉన్నటువంటి ఒక హైయెస్ట్ పాపులేషన్ మొత్తం ప్రపంచంలో మన దేశంలోనే ఎక్కువ ఉన్నారు. కాబట్టి మన సంపద మన సంపద, భారతదేశం సంపదనే యువత. కాబట్టి ఈ యువతని కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఈ మాదక ద్రవ్యాలతోని, డ్రగ్స్తోని ఇటువంటి ఒక అలవాట్లు చేసుకొని కొన్ని విదేశీ దేశాలు భారతదేశాన్ని ఈరోజు బలహీనపడటానికి మన దేశంలో డ్రగ్స్ కల్చర్ని పెంచుతున్న విషయాన్ని గుర్తించాలి. ఈరోజు మన దేశంలో విదేశాల నుంచి డ్రగ్స్ వచ్చే మన యువతపై ప్రభావితం చేస్తున్నటువంటి కుట్రను అర్థం చేసుకోవాలి. డ్రగ్స్ మెనాస్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భారతదేశంలో మన యువతను నిర్వీర్యం చేస్తే భారతదేశము ఒక బలహీనపడుతుందని చెప్పేసి ఆలోచన కొంతమంది కొన్ని దేశాలకు ఉన్నాయి. కానీ మనకున్నటువంటి ఒక విల్ పవరు, మనకున్నటువంటి ఒక శక్తి, మనోశక్తి, ఈరోజు దాంతో మనం ఈ నషాముక్త భారత్ తయారు చేసినటువంటి ఒక బాధ్యత యువతపైనే ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఈరోజు మీ చేతిలో ఉంది భారతదేశం భవిష్యత్. మీ చేతిలో ఉన్నది భారతదేశ భవిష్యత్తు. ఈ భవిష్యత్తుని మనం అందంగా మార్చుకోవాలంటే మనము నషాముక్త భారత్ మనం ఈరోజు చేయాల్సి ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున, ఇంత ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామునే ఇంత పెద్ద ఎత్తున వచ్చేటువంటి యువతకు ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన యువతకు నేను వందనాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుగా సాగించాల్సిందిగా యువమోర్చా అధ్యక్షుడైనటువంటి గణేష్ గారిని కోరుతా ఉన్నాను. స్వాగతం అన్న.